వెల్కమ్ టు శ్యామల రవి వ్లాగ్స్. ఈరోజు ఎక్కడెక్కడ తిరిగామో చూడండి. పార్కుకి తీసుకెళ్ళాను పిల్లల్ని. కొంతసేపు ఆడుకున్నారు వాళ్ళు. ఒక 1 అవర్ దాకా అక్కడ కూర్చొని కొంతసేపు వాకింగ్ చేసేది, కొంతసేపు అక్కడ బెంచీలు ఉంటాయి. ఆ బెంచీల పైన కూర్చొని ఉంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉన్నామంటే మనం. గ్రౌండ్ చూడండి ఎంత పెద్దది, చాలా ఉంది ప్లేస్ పార్క్ దగ్గర. మనం బాగా వాక్ చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళని చూసుకుంటూ మనం వాకింగ్ చేయొచ్చు. ఇదిగోండి ఇవంతా ఆడుకునేది, జంప్ చేసుకుంటారు, ఎగురేది అంతా. ఇక్కడ చూడండి దారిలో చెర్రీస్ చెట్టు ఉంటే ఫోటో వీడియో తీసాను చూడండి. ఎంత బాగున్నాయి చెర్రీస్, చాలా బాగున్నాయి కదా. ఎంత బాగున్నాయి చూడండి, గుత్తులు గుత్తులు గుత్తులుగా. ఇంకా కొంచెం కొంచెం రోజులు పోవాలి మాగేదానికి. కొంచెం రెడ్ తిరిగినాయి, ఇంకా బాగా రెడ్గా తిరిగినాయంటే బాగుంటాయి తీయగా. ఎంత బాగున్నాయి చూడండి. అట్లే మళ్ళీ కాస్కోకి వెళ్తే కాస్కోలో తీసుకొచ్చాను చూడండి ఫ్రూట్స్. అవి బనానాస్, ఆరెంజ్లు, యాపిల్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడండి ఫ్రూట్స్. మొత్తం అక్కడ కొంచెం కొంచెం అక్కడక్కడ తీసాను, మొత్తం తీయాలంటే చాలా సేపు పడుతుంది. ఎవరైనా చూస్తే ఏమన్నా అంటారేమో అని మనకు భయము. బ్లూబెర్రీస్ అవన్నీ ఉంటే, స్ట్రాబెర్రీలు ఫ్రెష్గా అప్పుడుదా వచ్చాయి. స్ట్రాబెర్రీలు అయితే తీసి పెడతా ఉన్నారు, అప్పుడుదా ఎత్తి పెడతా ఉన్నారు అక్కడ. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బ్రెడ్ లాగా ఉంటాయి కదా అవి. టొమాటోస్ పెద్దవి, ఇవి మామూలు టమాటాస్. చెర్రీ టమాటాస్ చూడండి, ఇవి చెర్రీ టమాటాస్ చిన్న చిన్నవి. మనం చిన్న కాయలు ఉంటాయి కదా ఇండియాలో, అట్లాంటివి. అంతా చూడండి కీరకాయలు అంతా. కాస్కోలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేయండి. కొన్ని తీసాను, వాటి వరకే మొత్తం తీలా. చూడండి, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కెనడాలో విశేషాలు పెడతా ఉంటాను. కెనడాలో పార్కుకి వెళ్ళాను, పార్క్ నుంచి వస్తా అట్లా చెర్రీస్ చెట్లు అవన్నీ చూసుకుంటూ వచ్చాను. తర్వాత కాస్కోకి వెళ్ళి కాస్కోలో ఇవన్నీ వీడియోస్ తీసాను, మీరు చూస్తారనేసి. ఏమేమి ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోండి బనానా చిప్స్ అంటాం కదా అవి, అవంతా కూడా ఉన్నాయి. జ్యూసెస్, దానిమ్మ జ్యూసులు, మ్యాంగో జ్యూసులు, లెమన్ జ్యూసెస్ అవన్నీ. టిష్యూ పేపర్స్, హ్యాండ్ టిష్యూలు, బాత్రూమ్ టిష్యూ పేపర్స్ తనిగా ఉంటాయి. ఇవి లేకపోతే ఇక్కడ కాదు కాబట్టి, మనకి ఇండియాలో లాగా కాదు కదా, అన్నీ ఉండాలి. ఏవైపోయినా మనం తెచ్చి పెట్టుకోవాలి ముందుగానే. పెద్దవంటే మనం వంట చేసేటప్పుడు తెచ్చుకునేదానికి పెద్దవి ఉంటాయి. ఇవి జలుబు చేస్తే స్మూత్గా ఉంటాయి, ఇవి జలుబు చేసినప్పుడు తెచ్చుకునేదానికి. ముక్కులు మనకు రఫ్గా కాకుండా ఉంటాయి. ఇవంతా జ్యూసెస్ చాలా ఉన్నాయి చూడండి. కెనడాలో కాస్కోకి వెళ్ళినాము, అక్కడ తీసాను. ఈ రోజంతా ఈ పనులన్నీ. ఎలా ఉంది చూడండి, నచ్చిందా మీకు? మా ఛానల్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ పూర్తిగా చూసాక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. శ్యామల రవి వ్లాగ్స్ కెనడా తెలుగు బ్లాగ్స్. సబ్స్క్రైబ్ మీ ప్లీజ్, సపోర్ట్ ఫర్ మీ. చూడండి ఇదంతా కాసుకోవాలని. ఎంత ఎత్తు పెట్టుండారో చూడండి హైట్. ఈ రైస్, ఈ మామూలు రైస్ 5 కేజీల బ్యాగులు వస్తాయి. వద్దనేసి వచ్చేస్తాం మేము, మళ్ళీ తెచ్చుకున్నాము. ఇవి బాగుండవు అనేసి వచ్చేసాడు. జాస్మిన్ రైస్, ఇవి జాస్మిన్ రైస్ అండి. ఇడ్లీకి వేస్తానన్నాను కదా, ఇవి నేను ఇడ్లీకి వేసే రైస్. ఇవి 4 బాయిల్డ్ రైస్, 2 జాస్మిన్ రైస్ వేస్తానన్నాను కదా, అవి జాస్మిన్ రైస్ అంటే. ఇవి ఆస్ట్రేలియా అనేసి ఏదో ఉంది వీటిపైన. ఇవంతా ఇవి కూడా రైసే.
ఎన్ని టైప్స్ ఉన్నాయో చూడండి. చిన్న చిన్నవి ఉన్నాయి బ్యాగులు. అంత ఏమో తెలియదు మనకి. అక్కడికి వెళ్ళామంటే ఏమేమని మనకు తెలియదు. మనకు కావాల్సిన వాటి మనం చూస్తాం, తీసుకొని వచ్చుకునేస్తాము. అవంతా మనకేం పని అనేసి వచ్చేస్తాము. వీడియో తీసుకోవచ్చా ఈరోజు? ఫార్మసీ ఉంది లోపలే, తనిగా ఉంటుంది. అదొక సైడు. డైరీ ఇవన్నీ ఒక పక్క పెట్టుంటారు. చాలా బాగుంటుంది. ఎప్పుడూ జనాలు ఉంటారు. వెళ్ళామంటే వస్తూ ఉంటారు, తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది ఈరోజు వ్లాగ్స్ అండి. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, ఇదే